ఏపీలో స్మార్ట్ మీటర్ల అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో కరెంటు బిల్లుల మోత మోగుతోంది. ఇప్పటికే కమర్షియల్ విభాగంలో పెరిగిన విద్యుత్ బిల్లులతో వ్యాపారులు లబోదిబోమంటున్నారు. స్మార్ట్ మీటర్లు వెంటనే ఉపసంహారం చేయాలి. పీక్ అవర్స్ అని చెప్పి ఉదయం 6 నుంచి 10, రాత్రి 6 నుంచి 10 అని పెట్టి గరిష్ట స్థాయిలో విద్యుత్ ఛార్జీలు మోపే పరిస్థితి ఉంది. ద బ్యాక్లాష్ బిగిన్స్. నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఈ స్మార్ట్ మీటర్స్కి సంబంధించిన ఒక్క వీడియోని మీరు చూసే ఉంటారు. ఈ స్మార్ట్ మీటర్స్ అనేవి స్కామ్ అని, ఇన్స్టాల్ చేయడానికి ఎవరైనా వస్తే వాటిని ఇన్స్టాల్ చేయనివ్వకండి అని, ఈ స్మార్ట్ మీటర్స్ని రిజెక్ట్ చేయండి అని చాలా వీడియోస్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. కొన్ని చోట్ల అయితే ప్రజలు ఈ స్మార్ట్ మీటర్స్ని తొలగిస్తూ వీడియోలు కూడా పెడుతున్నారు. సో అసలు ఆంధ్ర అండ్ తెలంగాణలో ఏం జరుగుతుంది? ఒక నార్మల్ ఎలక్ట్రిసిటీ మీటర్ని చూసి ప్రజలు ఎందుకు భయపడుతున్నారు? అసలు ఎందుకు ఈ స్మార్ట్ మీటర్స్ పట్ల ప్రజలు కోపంగా ఉన్నారు? నిజంగానే ఈ టాపిక్ అంత ముఖ్యమైనదా, లేదా ఈ రకమైన వీడియోస్ని కావాలనే వైరల్ చేస్తున్నారా? పదని తెలుసుకుందాం. ప్రామిస్ వర్సెస్ రియాలిటీ. మనం ఒక 5 years బ్యాక్ వెళ్ళినట్లయితే 2020లో ఇండియన్ గవర్నమెంట్ అనేది SMNP పేరుతో స్మార్ట్ మీటర్ నేషనల్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. ఈ ప్రోగ్రామ్ ద్వారా ఓల్డ్ ట్రెడిషనల్ మీటర్స్ని స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్స్తో మార్చాలన్నదే ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణలో వీటి ఇన్స్టలేషన్ అనేది 2022 నుండి 2023 మధ్య కాలంలో ఊపందుకుంది. ఈ స్మార్ట్ మీటర్స్ని కొత్తగా తీసుకొచ్చినప్పుడు దీని యొక్క బెనిఫిట్స్ చాలా అద్భుతంగా అనిపించాయి. లైక్ మాన్యువల్ రీడింగ్ పేరుతో మా ఇంటికి ఎవరూ రాకపోవడం, 100% యాక్యురసీ బిల్లింగ్ ఉండటం, మన ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ని మొబైల్ యాప్ ద్వారా మనమే ట్రాక్ చేసుకోవడం, అలానే మొబైల్ రీఛార్జెస్ ఎలా చేసుకుంటామో ఎలక్ట్రిసిటీ బిల్స్ని కూడా అలాగే ఈజీగా పే చేసుకోవడం వంటివి చాలా అద్భుతంగా అనిపించాయి. ఇండియన్ గవర్నమెంట్ అయితే 2025 లోపు 25 కోట్ల స్మార్ట్ మీటర్స్ని ఇన్స్టాల్ చేయాలని టార్గెట్గా పెట్టుకుంది. మరి అసలు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, మన దేశంలో ఎక్కువ శాతం మిడిల్ క్లాస్ పీపులే ఉంటారు. మనం కరెంట్ బిల్స్ ఎక్కువ రాకూడదని రూమ్ నుండి బయటకు వెళ్ళినప్పుడు ఫ్యాన్స్ అండ్ లైట్స్ ఆఫ్ చేస్తాం. అదే ఏసీ ఆన్ చేయాలంటే 1-2 సార్లు ఆలోచిస్తాం. కొన్ని నెలల తరబడి మన కరెంట్ బిల్స్లో పెద్దగా మార్పులు ఉండవు, అంత జాగ్రత్తగా వాడుకుంటాం. మరి సడన్గా మీ కరెంట్ బిల్ డబల్ అయితే, అది కూడా రీజన్ లేకుండా. హెల్ప్ లైన్కి కాల్ చేశారు, బట్ నో రెస్పాన్స్. ఒక్కరోజు లేట్గా బిల్ పే చేశారు, అయినప్పటికీ టెక్నీషియన్ ఎవ్వరూ మన ఇంటికి రాకుండానే కనెక్షన్ అనేది కట్ అయిపోతుంది. ఇదంతా నేను ఊహించి చెప్పడం లేదు. గుంటూరు, వరంగల్, విజయనగరం లాంటి ఏరియాస్లో ఇది ప్రజెంట్ జరుగుతుంది. ఎందుకు గవర్నమెంట్ సడన్గా ఎంత హార్ష్గా మారిపోయింది అని మీరు అనుకోవచ్చు. ఇక్కడే అసలు విషయం బయటపడింది. అదేంటంటే, ఈ స్మార్ట్ మీటర్స్ని ప్రొవైడ్ చేసేది గవర్నమెంట్ కాదు, ఒక ప్రైవేట్ కంపెనీ. అవును, అది గౌతమ్ అదానీ యొక్క కంపెనీస్లో ఒకటైన అదానీ ఎనర్జీ సొల్యూషన్ లిమిటెడ్. బట్ వెయిట్, అసలు అదానీకి ప్రాజెక్ట్ ఎలా వచ్చింది? ప్రాపర్ టెండర్ ఏమైనా జరిగిందా? కాంపిటీషన్ సంగతి ఏంటి? మరీ ముఖ్యంగా ఈ ఎలక్ట్రిసిటీ లాంటి బేసిక్ నీడ్ని ఒక ప్రైవేట్ కంపెనీ చేతిలో పెట్టడం అనేది సరైన నిర్ణయమేనా, లేదా మోడర్నైజేషన్ పేరుతో ఒక మోనోపోలీలోకి అడుగు పెడుతున్నామా? లీగల్ టెండర్ ఆర్ సైలెంట్ టేక్ ఓవర్? ఎస్, టెండర్ అయితే జరిగింది. టెక్నికల్గా చూస్తే అంతా లీగల్గానే జరిగింది. కానీ పబ్లిక్గా అనౌన్స్మెంట్ ఏమీ లేకుండా ఈ ప్రాసెస్ అంతా సైలెంట్గా జరిగిపోయింది. కానీ ఇక్కడే రియల్ ప్రాబ్లం మొదలవుతుంది. అదేంటంటే, ఒక్కసారి ఈ టెండర్ అనేది అప్రూవ్ అయిన తర్వాత అది 10 years పాటు ఒకే కంపెనీకి చెందుతుంది. అంటే 10 years పాటు కాంపిటీషన్ అనేది లేకుండా ఎలక్ట్రిసిటీ అనేది అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ కంపెనీ చేతికి వెళ్ళిపోయింది. వేరే ప్రొవైడర్స్ అంటూ ఎప్పుడూ ఉండరు కాబట్టి యూజర్స్కి స్విచ్ అవ్వడానికి ఆప్షన్ కూడా ఉండదు. ఇష్టమున్నా లేకపోయినా ఈ మీటర్స్ని యూజ్ చేయాల్సిందే. ఇప్పుడు ఈ అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ అనే ప్రైవేట్ కంపెనీ లక్షణాల్లో స్మార్ట్ మీటర్స్ని కంట్రోల్ చేస్తుంది. ఇది మోనోపోలీ కాదంటారా? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు యూజ్ చేసిన మొబైల్ నెట్వర్క్ నచ్చకపోయినా, లేదా రీఛార్జ్ ప్రైసెస్ ఎక్కువ అనిపించినా మీరు స్విచ్ అవ్వడానికి ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ ఎయిర్టెల్ నుండి జియోకి, జియో నుండి విఐకి, విఐ నుండి బిఎస్ఎన్ఎల్కి. ఇలా కాంపిటీషన్ అనేది ఉండడం వల్ల యూజర్స్కి క్వాలిటీ సర్వీస్ దొరుకుతుంది, అది కూడా తక్కువ ప్రైసెస్కి. కానీ ఇప్పుడు అది ఉండదు. దిస్ ఈజంట్ జస్ట్ అన్ అప్గ్రేడ్, ఇట్స్ ఏ షిఫ్ట్ ఇన్ కంట్రోల్ ఫ్రమ్ పబ్లిక్ హ్యాండ్స్ టు ప్రైవేట్ పవర్. ఎందుకంటే ఈ మీటర్స్ కేవలం మీ యూసేజ్ని రీచ్ చేయడమే కాదు, మీకు కనెక్షన్ ఉండాలా లేదా అనేది కూడా ఇదే డిసైడ్ చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఫిజికల్ ఇన్స్పెక్షన్ లాంటిది ఏది ఉండదు. కాబట్టి ఆ స్మార్ట్ మీటర్ నుండి సర్వర్కి వెళ్ళే ఒక్క సిగ్నల్తో మీ ఇంట్లో పవర్ పోతుంది. ఇక్కడ ఇంకా దారుణమైన విషయం ఏంటి అంటే, ఇక మనం ఎవరిని ప్రశ్నించలేము, ప్రైసెస్ కూడా కంపేర్ చేయలేము. దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ వెన్ కాంపిటీషన్ డిసపియర్స్ అండ్ అకౌంటబిలిటీ ఫేడ్స్. సో ఒక్కసారి ఆలోచించండి, మోడర్నైజేషన్ అంటే హైయెస్ట్ బిడ్ వేసిన వారికి మన ప్రాథమిక హక్కులను అమ్మేయడమేనా? థింక్ బిఫోర్ యూ స్విచ్. నిజానికి ప్రాబ్లం అనేది ఈ స్మార్ట్ మీటర్స్ వల్ల కాదు. డిజిటల్ బిల్లింగ్, ప్రీపెయిడ్ పవర్, మాన్యువల్ ఎర్రర్స్ లేకపోవడం. సరిగ్గా అమలు చేస్తే దీని నుండి చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. మరి ఇక్కడ గవర్నమెంట్ చేయవలసిన పని ఏంటంటే, ఈ స్మార్ట్ మీటర్స్ని ఇన్స్టాల్ చేసే ముందు వాటి రీడింగ్స్ని వెరిఫై చేయడం, ఆడిటింగ్ చేయడం, కన్జ్యూమర్ రెగ్యులేషన్స్ తీసుకురావడం, మరీ ముఖ్యంగా అకౌంటబిలిటీ ఉండేలా కొన్ని రూల్స్ని పెట్టడం అంటే చేయాలి. అప్పుడే మనకు జెన్యూన్ రిజల్ట్స్ కనిపిస్తాయి. ఇక్కడ నేను స్మార్ట్ మీటర్ టెక్నాలజీని తప్పు పట్టడం లేదు, కేవలం నిత్యావసరాలను ప్రైవేట్ చేతిలో పెట్టడం తప్పు అంటున్నాను.
అది కూడా కాంపిటీషన్ కానీ అకౌంటబిలిటీ కానీ లేకుండా పెట్టడం ఇంకా పెద్ద తప్పు. ప్రజల చేతిలో ఉండవలసిన ఎలక్ట్రిసిటీ స్విచ్ అనేది ప్రైవేట్ కంపెనీ చేతిలో ఉందంటే అది ప్రగతి కాదు, ప్రమాదం. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ టైం మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్, మిస్ సూర్య.